శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చాలా బాధాకరమైన వార్త. మా సహచర జర్నలిస్టు స్వేచ్ఛ ఓటార్కర్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తర్వాత ఒక రకంగా మనసు కలిచివేసింది. స్వేచ్ఛ, అమ్మాయి పేరులోనే ఒక స్వేచ్ఛ ఉన్నది. ఆ అమ్మాయి కూడా అంతే స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తుంది. బోల్డ్గా ఉంటుంది, డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది. కేవలం జర్నలిస్ట్ అంటే తెర మీద కనిపించి న్యూస్ చదివేది మాత్రమే కాదు, ఇంటర్వ్యూలు చేస్తుంది. రచయిత్రి, పొయెట్, అన్ని రకాల కోణాల అమ్మాయిలు ఉన్నాయి. ఒక ఉద్యమకారిణి అని కూడా మనం చెప్పచ్చు. అలాంటి స్వేచ్ఛ ఉన్నట్టుండి బలవన్మరణానికి పాల్పడింది. అందరూ చెప్పే రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆ వ్యక్తితో అమ్మాయికి కొన్ని విభేదాలు పొడచూపాయి. ఆ విభేదాల నేపథ్యంలో ఆ అమ్మాయి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్తూ ఉన్నారు అందరూ. సో సహజంగా స్వేచ్ఛ గురించి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ గురించి నాకు పూర్తిగా తెలియదు, నాకంత అమ్మాయి నేను కలిసి ఎక్కడ పని చేయలేదు. కానీ స్వేచ్ఛ గురించి పనిచేసిన మా మిత్రులు చెప్తున్న మాట ఏంటంటే చాలా డేరింగ్ డాషింగ్ అండి ఆ అమ్మాయి. అసలు దేనికి వెరవదు, ఒక ఉద్యమకారిణి. అలాంటి అమ్మాయి అంత అబలగా ఎట్లా ఆత్మహత్య చేసుకున్నది? ఇందులో హత్య కోణం ఏమన్నా ఉందా అనే విషయంలో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తీరు, ఉరేసుకొని ఫ్యాన్కు ఒక లుంగితో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది ఆ అమ్మాయి. సో సహజంగా ఏముంటుందండి, ఉరేసుకున్నాక లాస్ట్ మూమెంట్లో కూడా ఏదైనా అవకాశం ఉంటే గబుక్కున కాళ్ళు దాని మీద పెట్టి ప్రాణాలు కాపాడుకుంటారు. సో అలా కాకుండా ఆ అమ్మాయి బెడ్ మీద అమ్మాయి కాళ్ళు ఇట్లా వంగి ఉన్నాయి. అంటే పూర్తిగా అమ్మాయి ఇట్లా నిలబడితే బెడ్ తగులుతోంది. కాబట్టి ఆ అమ్మాయి ఏ క్షణంలోనైనా ఆ అమ్మాయి తనను తాను రక్షించుకోగలుగుతుంది. సహజంగా ఉరేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఒక బెంచ్ ఎక్కి ఉరేసుకుని బెంచ్ని కింద కొట్టేస్తారు. తర్వాత అవకాశం ఉన్నా వాళ్ళు బతకలేరు ఇక. సో అలాంటి అవకాశం ఉండి ఆ అమ్మాయి బతకలేదు అంటే అది ఉరి వేసుకోలేదు, ఎవరైనా ఊరేశారా అన్న కూడలో దర్యాప్తు కూడా చేయవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి దానికి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు చెప్పడం ఏంటంటే మానసిక క్షోభకు గురి చేశాడు పూర్ణచంద్రరావు, అందుకే ఆ అమ్మాయి చనిపోయింది. ఎవరి పూర్ణచంద్రరావు ఒకసారి చూద్దాము. ఇతను పూర్ణచంద్రరావు బీఆర్ఎస్కి అత్యంత ఆప్తుడు. సో దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ట్వీట్లు వేస్తే సరిపోదు. అసలు ఇతను ఎంతవరకు కారణం అనేది పార్టీ సైడ్ నుంచి కూడా బాధ్యతగా ఎంక్వైరీ చేయాలి. సంతోష్ జోగులపల్లి, ఎవరైతే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, పుత్ర సమానుడు ఆయన ఉన్నారు, సంతోష్ ఎంపీ గారు, ఆయనకి ఈయన కుడి భుజంగా ఉండేవారు. ఈయన టీ న్యూస్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవారు. ఆ ప్రోగ్రామ్స్ నేపథ్యంలో వీళ్ళిద్దరికి ఏర్పడిన సన్నిహిత్యమే వాళ్ళిద్దరి సహజీవనానికి దారితీసింది. ఇతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఈవెందో ఇతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, చేసుకోనందుకు మానసిక క్షోభకు గురైంది అని చెప్తున్నారు. ఇక్కడ ఆమె వ్యక్తిత్వాన్ని చూస్తే అలా కనపడట్లేదు కదా. ఇది వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణ. ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్తున్నారు. నేనేమంటానంటే అసలు స్వేచ్ఛ, అపరిమితమైన స్వేచ్ఛ తీసుకుందా అనిపిస్తుంది నాకు. ఈ లోకంలోంచి వెళ్ళేంత స్వేచ్ఛ ఎలా తీసుకోగలిగింది? ఎందుకంటే స్వేచ్ఛకు 14 ఏళ్ల కూతురుంది. సో స్వేచ్ఛ ఒక్కోసారి పరిధి దాటినా కానీ కష్టమే. ఇవాళ తన స్వేచ్ఛను తను చూసుకుంది, కానీ తన కుమార్తెను మాత్రం ఒక రకంగా ఈ ప్రపంచంలో అనాథం చేసింది. ఎంతవరకు ఇది బాధ్యత రాహిత్యం కాదా? ఇది తండ్రిని దూరం చేసేస్తేవి, ఇప్పుడు నువ్వు దూరం అవుతావి. ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి? ఒక అనాథలాగా ఉండాలా? సో ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఒక సింగిల్ పేరెంట్. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళు, మీకు ఏ గొడవలున్నా, మీది తప్పు లేకపోయినా, మొత్తం మీద మీరు ఒక సింగిల్ పేరెంట్గా మారితే మీరు మీ బిడ్డల పట్ల డబుల్ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆ బాధ్యతను మరిచింది స్వేచ్ఛ. ఖచ్చితంగా పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇది ఆత్మహత్యనా హత్యనా అనేది చూడాలి. సో స్వేచ్ఛ నేపథ్యానికి మనం ఒకసారి వెళితే, ఎందుకు ఇంత అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్నది ఈ స్వేచ్ఛ అంటే, స్వేచ్ఛ చిన్నతనంలో శంకర్ శ్రీదేవి తల్లిదండ్రులు. శంకర్ ఏమో
పీడిఎస్యూలో చాలా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత తల్లి చైతన్య మహిళా మండలిలో పనిచేస్తుంది. ఒకప్పుడు స్వేచ్ఛ పుట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో ఉన్నారు. తద్వారా ఈ స్వేచ్ఛను వాళ్ళ మేనత్త పెంచి పెద్ద చేసిందట. చిన్నతనంలోనే అనేక పుస్తకాలు చదివేది. అనేక పుస్తకాలు చదివి చాలా నాలెడ్జ్ సముపార్జించింది. జర్నలిస్ట్ అవ్వాలనుకుంది, సమాజం కోసం పోరాడుతున్నది. జర్నలిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. 15-20 ఏళ్లుగా ఎన్టీవీలో వనితతో స్క్రిప్ట్ రైటర్గా ప్రారంభిస్తే ఆ తర్వాత టీ న్యూస్, ఆ తర్వాత TV9, 10 టీవీ, HM టీవీ, మళ్ళీ టీ న్యూస్, ఈ రకంగా దాదాపు 15-20 ఏళ్ళకి తన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఇన్ని పుస్తకాలు చదివి, ఇంత నాలెడ్జ్ సముపార్జించి, ఇంతమందికి మీరు చెప్పగలిగి ఉండి ఇలా బలవన్మరణం పాలు కావడం వల్ల నీ కూతురు అనాథవుతుందన్న ఒక్క అంశాన్ని ఎందుకు మరచి ఆ అమ్మాయికే, సమాజానికి కాదు, ఆ బిడ్డకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛ. సో ఏదేమైనా చాలా బాధాకరం. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. కాబట్టి దీని మీద పోలీసులు సమగ్రమైన దర్యాప్తు జరిపి కారణం ఎవరో కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. అసలు స్వేచ్ఛ హత్య, ఆత్మహత్య అనేది కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.